హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారండి? సుకన్యాస్ కిచెన్లో ఈరోజు నేను మీకోసం ములక్కాయ టమాటో పులుసు అండి, ఎంతో సింపుల్గా చేసుకునే కర్రీ మీకు నేను చేసి చూపించబోతున్నాను. ముందుగా పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవటానికి స్మాల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మరి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో మంచిగా కడిగి పెట్టుకొని స్కిన్ తీసేసి కడిగి పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలు మనం దీంట్లోనే వేసుకోవాలండి. ఆనియన్స్ మరీ కూడా మనకి ఏగక్కర్లేదండి. కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఈ ములక్కాయ ముక్కలు వేసినప్పుడు అవి కూడా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ వీటిని మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు మెత్తబడటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపడినంత. మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకొని ములక్కాయ ముక్కల తర్వాత ఎందుకు వేసానంటేనండి, ముందుగా వేస్తే ఆ పులుపుకి ఉడకవన్నమాట. అందుకోసం మనం టమాటోస్ ములక్కాయ ముక్కలు వేసిన 5 మినిట్స్ తర్వాత మనం ఈ టమాటో ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మూత పెట్టి మనం ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి, మీరు తినగలిగినంత. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీరు కారం ఎంత తినగలరో అంత వేసుకుంటే కారంగా బాగానే ఉంటుందండి. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అండి 1 స్పూను. స్మాల్ స్పూన్స్ అనండి అవి వేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా మనం మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఇవి కుక్ అవ్వడానికి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా ఆ ముక్కలు ఇవి ములక్కాయ ముక్కలు లేతవే అండి. స్మాల్ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. ఎందుకంటే మంచిగా గ్రేవీగా ఉంటుంది కాబట్టి. ములక్కాయ పులుసు కదండి, ఇది గ్రేవీగా మనకి రైస్లోకి మంచిగా కలుపుకోవడానికి ఇట్లా పులుసుగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉంటుందండి. మంచిగా చూడండి, పులుసుగా గ్రేవీగా. చూసారండి, మనం ఎంత పులుసు ఉంచుకోవాలో అంత ఉంచుకోవచ్చండి. ఈ ముక్కలు మరీ స్మాష్ అయిపోకుండా, ఈ ముక్కలు మరీ ఇట్లాగా పీచుగా ఊడిపోకుండా మనం తగినంతగా వీటిని ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికినా కూడా అది పీసుగా అయిపోయి మనకి తింటున్నప్పుడు గొంతులో కడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం కొంచెం చూసుకొని ఉడికించుకోవాలండి ఈ ములక్కాయ ముక్కల్ని. ఎంతో సింపుల్ అండి ఈ ములక్కాయ టమాటా కర్రీ చేయడం అంటే. చాలా
ఈజీగా చేసుకోవచ్చండి. వంటలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీని. ఇప్పుడిప్పుడే మాకు ఈ నైజీరియాలో ములక్కాయలు వస్తున్నాయండి. ఇదిగోండి, నేను మీకు రైస్ పెట్టుకొని చూపిస్తున్నాను. వేడివేడి రైస్లోకి ములక్కాయ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంతమంది షేర్ చేయండి.